సార్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ మన నిన్న అరెస్ట్ అవ్వడం చూసాం గంజాయి విషయంలో. అయితే దీన్ని హ్యాండిల్ చేస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ తరపు న్యాయవాది శుంకర గారైతే అతను అమాయకుడు, అతను డ్రగ్స్ తీసుకోలేదు, ఈ కేసుకు సంబంధం లేదు అని అంటున్నారు. మరి ఒక మెడికల్ టెస్ట్లో అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకున్నాడా, ఆ అమ్మాయిని నిజంగానే మోసం చేశారా, అసలు ఏం జరిగి ఉంటుంది? ఇది మోర్ కాంప్లెక్స్ అయింది ఇష్యూ. దీంట్లో నిన్న నేను చెప్పుకున్నట్టుగానే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, షణ్ముఖ్ జస్వంత్ గాంజా తీసుకున్నాడు, వాళ్ళ అపార్ట్మెంట్లో 16 గ్రాముల గాంజా దొరికింది అనేది ఒక అంశము. రెండో అంశము, వాళ్ళ అన్నయ్య సంపత్ నవీన్ డాక్టర్ మౌనిక అనే అమ్మాయితో కొంతకాలం పాటు స్నేహం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎంగేజ్మెంట్ కూడా అయ్యి పెళ్ళి ఇంకా 6 రోజులు ఉండగా అతను వేరే పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని మోసం చేసి అనేది రెండవ కేసు. ఈ 2 కేసుల విషయంలో ఇప్పటి వరకు 2 వెర్షన్స్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఏసీపీ రమణ గౌడ్ చెప్పిన వెర్షను. ఇటు కళ్యాణ్ దిలీప్ శంకర్, ఆయన గతంలో జనసేనలో కూడా ఉండేవాడు, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు. అనేక సామాజిక రాజకీయ అంశాల మీద ఎప్పటికప్పుడు మనలాగా ఆయన కూడా విశ్లేషణ చేస్తుంటారు. ఆయన అడ్వకేట్ కూడా. ఆయన నిన్న ట్వీట్ చేశాడు, తర్వాత కొన్ని ఛానల్స్తో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ షణ్ముఖ్ జస్వంత్కి డ్రగ్స్ తీసుకున్న అలవాటు లేదు, నాకు 4 ఏళ్ళుగా అతను తెలుసు, అతని తరపున నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను, వాళ్ళ నాన్న అప్పారావు గారు కూడా నాతో ఉన్నారు, ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియోస్ అంతా కూడా నా దగ్గర ఉన్నాయి. సో అతను డ్రగ్స్ కానీ గాంజా కానీ వాళ్ళ అపార్ట్మెంట్లో లేదు అనేది అతను చెబుతున్నాడు. రెండవది, ఈ సంపత్ నవీన్ కూడా అమ్మాయిని మోసం చేయలేదు, అది బ్రేకప్ మాత్రమే. వాళ్ళిద్దరూ గతంలో కలిసి తిరిగారు, లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నింది, తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, బట్ అది కంపాటబిలిటీ కుదరక బ్రేకప్ అయ్యారు. అంత తప్ప ఇతనేమి అమ్మాయిని మోసం చేయలేదు అనేది కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఈ రెండిట్లో ఏది నిజం అనేది మనం ఇక్కడ కూర్చొని తీర్పు ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయి ఒక ఆరోపణ చేసింది. ఆ ఆరోపణకు సంబంధించి పోలీసులు ఈ సంపత్ నవీన్ అపార్ట్మెంట్కి వెళ్ళారు, అక్కడ డ్రగ్స్ దొరికిందని చెప్తున్నారు. ఇందులో అనేక లీకేజెస్, డౌట్స్ ఉన్నాయి పోలీస్ వెర్షన్లో. జనరల్గానే పోలీస్ వెర్షన్ని 100% మనం నమ్మలేం. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ తీసుకొని కూడా అనేకసార్లు చెబుతుంటారు. ఏదేమైనా ఈ కేసుని మనం 2 కేసులను పరిశీలిస్తే, మొదటి కేసు ఏంటంటే అతని మీద ఇప్పుడు NDPS యాక్ట్. నిన్న రమణ గౌడ్ ఆయన చెప్పింది ఏంటంటే, షణ్ముఖ శ్రీనివాస్ని మేము మెడికల్ టెస్ట్ చేసాము, యూరిన్ బ్లడ్ అవి చేసాము, అందులో క్లియర్గా అతను మాదక ద్రవ్యం ఏదైతే గాంజా ఉందో అది వాడినట్టుగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, కాబట్టి అతను యూజ్ చేశాడు, కాబట్టి అతను అరెస్ట్ చేస్తున్నాం. NDPS అంటే నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని 1985లో పార్లమెంట్ చట్టం చేసింది. ఇందులో రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి, సింపుల్ క్వాంటిటీ అనే ఒక ప్రొవిజన్ ఉంది. అంటే తక్కువ మోతాదులో నీ దగ్గర దొరికితే దానికి రిగరస్ పనిష్మెంట్ ఏమి ఉండదు. నీ దగ్గర ఎక్కువ మోతాదులో ఉండి నువ్వు డ్రగ్ పెడ్లర్ అంటారు. డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ని సప్లై చేసేవాళ్ళు, వ్యాపారం, కమర్షియల్ క్వాంటిటీ అంటారు దాన్ని. సో ఆ కమర్షియల్ క్వాంటిటీ అయితే లేదు ఇతని దగ్గర సింపుల్ క్వాంటిటీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల ఇతనికి ఒకవేళ శిక్ష పడినా తక్కువే. రెండోది, ప్రూవ్ చేయడం కూడా పోలీసులకు కష్టం. పోలీసులే పెట్టుండొచ్చు కదా అక్కడ తెచ్చి. రేపొద్దున దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు ఇదే కోర్టులో వాదిస్తారు. అసలు వాళ్ళ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? వాళ్ళు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అబ్బాయితో మాట్లాడడానికి కదా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇల్లు ఎందుకు చెక్ చేశారు వాళ్ళు? ఇల్లు అతను ఒక్కడే కాదు కదా, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. సో నీ దగ్గర వారెంట్ ఉంది, చెక్ చేశారా లేదా? వారెంట్ లేకుండా చేస్తే అసలు చెల్లదు. అట్లాగే చెక్ చేసేటప్పుడు వాళ్ళు వేరే ఎవరన్నా పెట్టుకోవాలి. ఎవరు లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళే ఈ 16 గ్రాములు అక్కడ పెట్టుండరని గ్యారంటీ ఉంది. సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇతని దగ్గర దొరికిందని వాళ్ళు వీడియోలు తీసామంటారు. పెట్టినాక వీడియోలు తీయచ్చుగా. వీళ్ళు చెక్కింగ్ అప్పుడు కూడా వీడియోలు తీసుకుంటూ వెళ్ళారా, అతని సమక్షంలో చేశారా? ఇవన్నీ టెక్నికల్ అంశాలు రేపు ఇబ్బంది అవుతాయి కోర్టులో. సో ఏదేమైనా అతను వాడినట్టుగా ప్రూవ్ అయ్యి అతను ఇంట్లో దొరికినట్టుగా ప్రూవ్ అయ్యింటే మాత్రం అతనికి ఇబ్బందులు అయితే ఉంటాయి.
అది ఆ కేసుకు సంబంధించింది. ఎందుకంటే దీనికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది ఇండియా వైజ్ సెంట్రల్ బ్యూరో ఉంది. అట్లాగే ఇక్కడ కూడా టీఎస్ న్యాబ్ అని ఉంది, అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ న్యాబ్ అని ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఈ కేసుని ఏమన్నా ఫాలోఅప్ చేసి స్ట్రిక్ట్గా చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఏమీ జరగలేదు, ఒక డ్రామాలు నడిచాయి కానీ రోజుల తరబడి. దాని తర్వాత ఆ కేసుల్ని కన్సిస్టెంట్గా ఫాలోఅప్ చేసి శిక్షలు పడిన ఇదైతే లేదు. సో అదే అతని కేసు. ఇక డాక్టర్ మౌనిక ఏం చెప్తుందంటే, ఆ అమ్మాయి వీడియోస్ చూసినప్పుడు నాకు మొదట జస్వంతే పరిచయం, షణ్ముఖ్ జస్వంతే పరిచయం. అతను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో వెబ్ సిరీస్లో నాకు ఛాన్స్ ఇస్తానని మోసం చేశాడు. ఆ తర్వాత ఆయన ద్వారానే వాళ్ళ అన్న పరిచయం అయ్యాడు. వాళ్ళ అన్న నేను ప్రేమలో ఉన్నాం, కొద్ది రోజులు కలిసి తిరిగాం. నన్ను హోటల్స్కి, గెస్ట్ హౌస్లకి, ఫామ్ హౌస్లు వీటికంతా తీసుకెళ్ళాడు. మా ఇద్దరి మధ్య సెక్స్ కూడా, లైంగిక సంబంధం కూడా ఉంది. ఒకసారి నా దగ్గర అబార్షన్ కూడా చేయించాడు. అనేక సార్లు లైంగిక దాడి చేశాడు నా మీద అని చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఏది కూడా కోర్టులో నిలవదు. ఎందుకంటే ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి తీసుకుపోతే అంటే అమ్మాయి ఏమన్నా చిన్నపిల్ల, లేకపోతే అమ్మాయిని ఏమన్నా కిడ్నాప్ చేశాడా? ఆ అమ్మాయి వాలంటరీగానే హోటల్కి వెళ్ళింది, వాలంటరీగానే మిగతా ప్లేసులకి వెళ్ళింది, వాలంటరీగానే అతనితో లైంగికంగా కలిసింది. అయితే ఇక్కడ ఒక ఫిట్టింగ్ ఉంది. ప్రామిస్ చేసుంటే తప్పు. ఇతను నేను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఆ అమ్మాయితో లైంగికంగా కలిస్తే తప్పు అనమాట. చట్టం ఏం చెప్తుందంటే ఐపీసీ సెక్షన్ 375, ఇప్పుడు ఐపీసీ చేంజ్ అయిపోయింది, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అకార్డింగ్ టు 69 సెక్షన్. ఈ 2 సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే, ప్రామిసెస్లో 2 రకాల ప్రామిసెస్ ఉన్నాయి. అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ ఒకటి, ఫాల్స్ ప్రామిస్ ఒకటి. అంటే ముందే ఈ అమ్మాయితో నేను అనుభవించాలి, ఈ అమ్మాయిని సెక్స్ చేయాలి అనే ఒక ప్లాన్ వేసుకొని ఒక తప్పుడు ప్రామిస్ దీనికోసమే ఇచ్చి ఆ అమ్మాయితో అలాంటిది అయిపోయినాక ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోతే అతనికి శిక్ష పడుతుంది. అది ఒక్కొక్కసారి రేపుగా కూడా సుప్రీంకోర్టులో కూడా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఫాల్స్ ప్రామిస్కి సంబంధించింది. ఇక అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ అంటే నిజంగానే పెళ్లి చేసుకుందామనే అనుకున్నాడు అతను కూడా. ఆ అమ్మాయితో కలిసి ఉన్నారు కొద్ది రోజులు, కానీ తర్వాత వాళ్ళకి కుదరలేనప్పుడు అతను బ్రేక్ చేసుకున్నాడు. ఇది బ్రేకప్ అవుతుంది. దిలీప్ శంకర్ చెప్పేది ఈ క్లాజ్ అనమాట. అందువల్ల ఇది అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసా, ఫాల్స్ ప్రామిసా అని చూసినప్పుడు గతంలో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది. నేను 2 మాత్రమే చెప్తాను. ఒకటి దీపక్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2022లో. అప్పుడు కూడా ఇలాగే ఒక అమ్మాయి, ఇతను నన్ను మోసం చేశాడు, ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటానని నాతో లైంగికంగా కలిసి అనేక సార్లు కలిసాము, దాని తర్వాత నన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళు బ్రేకప్ అయిన 3 ఏళ్లకి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టింది. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేసింది. ఆ అమ్మాయిది ఫాల్స్ అని తేల్చింది. ఎందుకంటే సుదీర్ఘకాలం సంబంధంలో ఉన్నప్పుడు అది ఫాల్స్ ప్రామిస్ కాదు ఇంకా. ఎందుకంటే ఫాల్స్ ప్రామిస్ అయితే అంతకాలం ఈ అమ్మాయి ఎందుకు ఆగుతుంది? కాబట్టి సుదీర్ఘకాలం ఉంటే ఒక సంబంధం, ఆ సంబంధం బ్రేక్ అవ్వచ్చు, తప్పేం లేదు. అతను నిన్ను మోసం చేసినట్టు కాదు, రేపు కాదు అనేది సుప్రీంకోర్టు క్లియర్గా దాంట్లో చెప్పింది. రెండవది మన తెలంగాణకు సంబంధించి సబ్దార్ అబ్బాస్ జైదీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది 2018లో వచ్చిన కేసు. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, చూసుకోవచ్చు. సో ఈమె సుప్రీంకోర్టుకి కూడా ఇతని మీద ఒక అమ్మాయి మేము ఇద్దరం కలిసి ఉన్నాము, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు అతను వదిలేశాడు అని వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ అమ్మాయి ఆరోపణని ఖండించేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు ఫిజికల్గా కానీ ఎమోషనల్ కానీ సైకాలజికల్గా కంపాటబిలిటీ లేదని ఎవరైనా ఒకరు ఆ రిలేషన్షిప్లో అనుకున్నప్పుడు అది బ్రేక్ చేసుకోవచ్చు. అది బ్రేకప్ కిందకి వస్తుంది, కానీ ఈ ఫాల్స్ ప్రామిస్ కిందకి రాదు అని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అమ్మాయి కేసు కూడా బ్రేకప్ కిందకే వస్తుంది. దిలీప్ శంకర్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే 10 ఏళ్లకు ముందు పరిచయం అయినదని ఆ అమ్మాయి చెప్తుంది. 2015 ప్రాంతంలో
అంతకు ముందే పరిచయం అయినాం. 2015 నుంచి మేము కలిసి ఉంటున్నాం. అనేక సార్లు మేము వెళ్ళాము, అబార్షన్ కూడా చేయించుకున్నాం అని. అబార్షన్ ఏమి ఆమెకి ఇష్టం లేకుండా ఎలా చేస్తారు అబార్షన్? అసలు డాక్టర్ దగ్గర చెప్పాలిగా నాకు ఇష్టం లేదని. ఆమె కూడా ఇష్టమే, ఇతను కన్విన్స్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇతను ఇప్పుడు ఇది బ్రేకప్ తప్ప ఇదేమీ ఫాల్స్ ప్రామిస్ కాదు, ఎక్కువ కాలం ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఇది రేపు కిందకి రాదు, లైంగిక దాడి కూడా కాదు, ఖచ్చితంగా ఇది ఫాల్స్ ప్రామిసే. కోర్టులో అయితే ఆ అమ్మాయి తరపున కేసు అయితే ఏమీ నిలిచే అవకాశం అయితే ఏమీ లేదు. ఈ విషయంలో దిలీప్ శంకర్ చెప్పిందే 100% కరెక్ట్. వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నాక ఇతనికి కంపాటిబిలిటీ ప్రాబ్లం వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ క్యాన్సర్ అని 3 ఏళ్ళుగా పోస్ట్పోన్ చేస్తుంది. ఇతనికి ఇది ఎప్పుడు జరుగుతుందో లేదో ఇంకొక అమ్మాయితో ఈ మధ్య పరిచయం ఉండొచ్చు, అతను పెళ్లి చేసుకోవచ్చు. ఇది లీగల్గా అయితే ఆ అమ్మాయి పైన ఆ అమ్మాయి తరపున నిలబడే అవకాశం లేదు. రెండోది, చాలామంది అమ్మాయిలు ఇదే చెప్తుంటారు, లైంగిక దాడి సుప్రీంకోర్టు అనేక హైకోర్టులు కూడా గవర్నమెంట్కి కూడా విన్నవించుకుంటున్నాయి. అరే బాబు, అమ్మాయిల సెక్స్ ఏజ్ని తగ్గించండి, 16కి చేయండి. ఎందుకంటే 16 ఏళ్ళ అమ్మాయి అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ అన్నీ అయిపోయినాక వాళ్ళ ఇంట్లో తెలిసి ఇతని మీద రేప్ కేసు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా కూడా రేప్ అనేస్తున్నారు. ఇతని లైఫ్ నాశనం అయిపోతుంది. అందుకని 16 ఏళ్ళకి తగ్గించని సెంటర్కి చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ వినట్లేదు. ఇది ఇవాళ ఏంటంటే మెచ్యూరిటీ చిన్నపిల్లల్లోనే విపరీతంగా మెచ్యూరిటీ వస్తుంది. మనకున్న మీడియా కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ దానివల్ల అర్లీ ఏజ్లోనే వాళ్ళు అన్నిటినీ చేసేస్తున్నారు. చేసినప్పుడు అబ్బాయి ఎందుకు బలవ్వాలి, ఇద్దరు కలిసే చేస్తున్నారు అనేది అనేక కోర్టులు, నేను చెప్తున్నది కాదు, కోర్టులే చెప్తున్నాయి. ఎందుకంటే జడ్జిల దగ్గర అనేక కేసులు వచ్చి అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి.